వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాము. 24వ తారీఖు ఎపిసోడ్ సహకారం ఇచ్చిన కుటుంబం జాలుపూడి వాస్తవ్యులు కొల్లి బాబురావు గారు, ఉమాదేవి గారు, కొల్లి సుప్రియ గారు మరియు కొల్లి సుధీర్ కుమార్ గారు, కనకదుర్గ గారు సహకరించారు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించును కాక. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడమని అడుగుతున్నాము. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు అర్పిస్తున్నాము. ఈ మాసం చివరి రోజు ఈ దినం. ఇంకా ఒక్క మాసం పూర్తయితే క్రొత్త సంవత్సరానికి వెళ్ళిపోతాము. 11 మాసాలు మీరు మమ్మల్ని అందరినీ కాపాడినందుకు కృతజ్ఞతలు. ఈ కార్యక్రమం కొనసాగుతోంది అనంటే మీ ఉచిత కృప. దీని కొరకు మీకు స్తుతులు అర్పిస్తున్నాము. మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందండి. బాబురావు గారు, ఉమాదేవి గారు, సుప్రియ, సుధీర్ కుమార్, కనకదుర్గ గారులను దీవించండి. ఎపిసోడ్ సహకారులు ఎవరైతే ఈ మాసం ఉన్నారో వారందరినీ ఆశీర్వదించండి. ఎందరు తమ హస్తము వేసే పరిష్కారంలో ఈ మంత్ ఉంచారు, ఈ నెల ఉంచారు, వారిని అందరినీ ఆశీర్వదించండి. వాక్యము ఎందరు విన్నారో వారంతా రక్షించబడుటకు, రక్షణలో ఎదుగుటకు సహాయం చేయండి. డిసెంబర్ మాసం కొరకు మమ్మల్ని సిద్ధం చేయండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము మీ ఎదుట ఉంచుకొనండి. 3వ అధ్యాయము మనము నిన్నటి దినం చదువుకుంటూ వెళ్ళాం. దీనిలో ఓవరాల్గా ఈ స్టడీలో కొన్ని స్పెసిఫికేషన్స్ నేను ఐడెంటిఫై చేసినవి మీతో పంచుకుంటాను. మనం విశ్వాసులము. విశ్వాసి అంటే ఏమిటో తెలుసా మీకు? దేవుని బిడ్డ. తన శరీరాన్న దేవుని ఆత్మను నివాసంగా కలిగినవాడు. ఏ డిఫరెంట్ మ్యాన్ ఫ్రమ్ హ్యూమన్ బీయింగ్. మీరు దీన్ని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మానవ హృదయము పాప పంకిలమైనది. మానవ ఆత్మ పుట్టుకతో నిర్జీవ స్థితిలో ఉన్నది, జీవము లేనిదిగా ఉన్నది, దేవుని ఎరుగనిదిగా ఉన్నది. అట్టి ఆత్మ దైవాత్మ చేత తాకబడి తిరిగి పునరుద్ధీకరించబడి ఆధ్యాత్మికంగా అవేర్నెస్ కలిగి దేవుని కలిగి ఉంటుంది. అది విశ్వాసి అంటే. విశ్వాసి అంటే దేవుని చేత ఎరుగబడిన వాడు, దేవుని ఎరిగినవాడు, దేవుని తెలుసుకున్నవాడు, దేవుని కలుసుకున్నవాడు, దేవుని ఆత్మ నివాసం తనలో కలిగి ఉన్నవాడు విశ్వాసి అంటే. కాబట్టి అన్యులు అయిన వారు, విశ్వాసులు కాని వారికి అనేక సంగతులు అర్థం కావు బైబిల్లోనివి. ఎందుకంటే ఇది విశ్వాసుల కొరకు వ్రాయబడినవి, ఇందులో మనకున్నవి. ప్రధానంగా పత్రికలన్నీ విశ్వాసుల కొరకే. సువార్తలు అవిశ్వాసులు రక్షించబడాలని ఉద్దేశించినవి. పత్రికలు విశ్వాసులు అనగా రక్షింపబడిన వారు వృద్ధి చెందాలని ఇవ్వబడినవి.
దేవునికి మహిమ తెచ్చున్నట్లు జీవితాలు దిద్దుకుంటానికి పత్రికలు ఇవ్వబడ్డాయి. ఈ పత్రికలు నూతన నిబంధనలో పేతురు, యోహాను, యాకోబు, యూదా, పౌలు, లూకా వీరు రాశారు. ఇవన్నీ కూడాను మనకు బుద్ధి కలిగేటట్లు, విశ్వాసంలో ఎదిగేటట్లు, క్రీస్తు సారూప్యం మనలో ఏర్పడేటట్లు ఇచ్చారు. ఈ పత్రికలన్నీ దేవుడు మనకిచ్చింది. అందుకే కనుక 3వ అధ్యాయంలో 9వ వచనం నేను ఒకసారి మీ ముందు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. 3వ అధ్యాయం ముగించడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే ఎంతో గొప్ప టాపిక్స్ ఉన్నాయి ఇందులో. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసము వలన అయిన నీతి, అనగా దేవుడు విశ్వాసాన్ని బట్టి అనుగ్రహించు నీతి కలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము. ఇది ఒకసారి మీకు అర్థం కావాలి, ఈ మాటలు మీకు అర్థం కావాలి. అదేమిటంటే, క్రీస్తును సంపాదించుకొని, క్రీస్తును సంపాదించుకోవటం అంటే, క్రీస్తును సంపాదించుకున్నట్టు అంటే ఏంటి? 9వ వచనం ఇంగ్లీష్లో కూడా చదువుతాను సరేనండి. అండ్ బీ ఫౌండ్ ఇన్ హిమ్, అది సంపాదించుకునేట ఆయన కనుగొని, ఆయన యందు మనం ఉండి, మనం ఆయన యందు ఉండి ఆయన మన యందు ఉండటం, అది సంపాదించుకోవటం. జాన్ 15 యోహాను 15లో చెప్పాడు, నా మాటలు మీ యందు మీరు నా యందు నిలిచి ఉండిన ఎడలా, అర్థమవుతుందా? సంపాదించుకొని మనం మన చేతుల్లో వ్రేళ్లలో వ్రేళ్ళు ఉంచుతాం. ఇలా ఉంచినప్పుడు ఒక చేయి మరొక చేతిని సంపాదించుకున్నట్టు, అవును కదా? కుడి చేయి ఎడమ చేతిని సంపాదించి పట్టుకుంది, ఎడమ చేయి కుడి చేతిని సంపాదించి పట్టుకుంది. దేవుని చేత మనము, మన చేత దేవుడు. కమింగ్ టు ఎ బాండ్, ఒక బంధానికి రావటం, ఒక సారూప్యానికి రావటం, ఒక అంగీకారానికి రావటం, అది క్రీస్తుని సంపాదించుకోవటం. అక్కడే నూతన పురుషుని ఆవిర్భావం, అంతరంగంలో నూతన పురుషుడి ఆవిర్భావం జరిగేదే అక్కడ, క్రీస్తుని సంపాదించుకున్నప్పుడు. దట్ ఈస్ ద అల్టిమేట్ ప్లేస్ అండ్ ద బేసిక్ వన్ ఫర్ బిలీవర్. 2 పదాలు వాడాను నేను, బేసిక్ అండ్ అల్టిమేట్. ప్రారంభం ముగింపు కూడా క్రీస్తునందే విశ్వాసికి. క్రీస్తును సంపాదించుకుని అన్న తర్వాత ఒక పదం వాడాడు, నా నీతిని బట్టి కాక. ఆ నీతి ధర్మశాస్త్రాన్ని బట్టి నేను తెచ్చుకుంది, నా నీతిని బట్టి కాక. ఈ మధ్యన ఒక హైందవ మత పెద్ద, వేదాల నిష్ణాతుడు, ఒక బస్ స్టాండ్లో ఒక హిందూ కాన్వర్ట్, ఆమె కమ్మ క్యాస్ట్లో నుంచి విగ్రహారాధన నుండి బయటకు వచ్చిన ఆవిడ బస్ స్టాండ్లో కూర్చుని ఉంటే ప్రశ్నిస్తున్నాడు. ఆవిడ అంత చిన్న విశ్వాసి, షీ ఈజ్ నాట్ ఏ ప్రీచర్ ఆర్ సర్వెంట్ ఆఫ్ గాడ్. కానీ ఆవిడ షీ ఎక్స్ప్లెయిన్ ద డాక్ట్రిన్ ఆఫ్ ద బైబిల్ ఎక్సలెంట్లీ. యేసు సిలువను గురించి, పునరుద్ధానాన్ని గురించి, రెండవ రాకడను గురించి, క్రైస్తవ నిరీక్షణను గురించి అద్భుతంగా బోధించింది అతనికి. అతను అడిగిన ప్రశ్న ఏంటంటే, అమ్మా, యేసుక్రీస్తు ప్రభు ఏ విధమైన మెరిట్ డిమెరిట్ చూడకుండా పరలోకం ఇచ్చేస్తాడు అని చెప్పి బైబిల్ చెబుతుంది. నీ నీతి, నీ క్రియలు, నీ దానం, నీ మంచితనం, ఇవేమీ అక్కర్లేకుండా
యేసుక్రీస్తు పరలోకాన్ని తీసుకెళ్ళిపోతాడు, ఎంత పాపాత్ముడైనా తీసుకెళ్ళిపోతాడు. హౌ డు యూ ఫీల్ అని అడిగాడు ఆవిడ. ఇది ఫేస్బుక్లో వీడియోస్లో వచ్చింది, చాలా వైరల్ అయింది అది. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఇంకోసారి ఇప్పుడు అవకాశం ఉంది మళ్ళీ మాట్లాడుతున్నాను. ఆవిడ ఎంతో అద్భుతంగా చెప్పింది, నా నీతి వలన కాక. అదే కదా కృప అంటే. ఒక పాపి ఒక అవినీతిమంతుడు, జాగ్రత్తగా వినాలి. ఒక పాపి ఒక అవినీతిమంతుడు, అవినీతిపరుడు, ఒక వ్యభిచారి, ఒక నరహంతకుడు, ఒక అబద్ధికుడు, ఒక దోషి, ఒక దుర్మార్గుడు, ఒక హీనుడు, ఒక నీచుడు నరకానికి 100% ఎలిజిబుల్ పర్సన్. అట్లాంటి వాడు తాను ఏమీ కష్టపడకుండా, ఏమీ చేయకుండా కేవలం యేసుక్రీస్తు నమ్ముకుంటే పరలోకానికి వెళ్ళిపోతాడంట. హౌ డూ యూ ఫీల్? ఎట్లా అనుకుంటున్నాను? ఆవిడ చాలా స్పష్టంగా చెప్పింది, నీతిమంతుడు ఒక్కడు లేడు, ప్రతివాడు పాపం చేసిన వాడే. ఆ పాపంలో చిన్న పాపం, పెద్ద పాపం, ఘోర పాపం ఇట్లా ఏమి లేవు, ఇట్లా ఏమీ లేవు. కృప ద్వారా రక్షణ ఎంత గొప్ప భాగ్యం. ఆ పెద్ద ఆయన వేదాల సారం పుణికిపుచ్చుకున్న పెద్ద ఆయనకి అర్థం కాంది ఏంటంటే, తన స్వప్రయత్నం వల్ల కలిగే నీతితో దేవుని ఎదుట నిలబడాలని చేస్తున్న ఆ ప్రయత్నం వ్యర్థమైందని వారికి అర్థం కాలేదు. క్రీస్తును సంపాదించుకొని అన్న చోట హూ ఆర్ యూ ఈజ్ నాట్ ద ఇష్యూ, అండ్ వాట్ ఆర్ యూ ఈజ్ నాట్ ద ఇష్యూ. whom you received is the issue. నువ్వేం పొందావనేది ముఖ్యం, నువ్వేమై ఉన్నావు కాదు అక్కడ. క్రీస్తును సంపాదించుకొని నేను ఇప్పటికీ ఒక్క ఏసే పరిష్కారం ఈ ఛానల్లోనే 6100 ప్రసంగాలు చేశాను. ఇతర ఛానల్స్ అన్నీ కలుపుకుంటే ఇంకో 1500 ఎపిసోడ్లు చేసి ఉంటాను. కాబట్టి దేవుని ముందు నిలబడి, దేవుడా నేను ఒక 7500 ప్రసంగాలు చాలా కష్టపడి చేశాను కనుక నాకు పరలోకం ఇవ్వు అని అంటే ఆయన ఇవ్వడు. ఆయన ఇవ్వడు. ఎందుకంటే ఈ ప్రసంగించడం వల్ల పరలోకం రాదు. రక్షకునిగా యేసును అంగీకరించినందువల్ల వస్తుంది తప్ప నేను చేస్తున్న మంచి కార్యాల వల్ల, ఆతిథ్య కార్యక్రమం వల్ల, సువార్థీకరణ పరిచర్య వల్ల రక్షణ వస్తుంది అనుకుంటే పొరపాటు. రక్షణ ఉచితం. సాల్వేషన్ ఈజ్ ఫ్రీ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. కనుక క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రము వలన అయిన నీతి నా నీతిని బట్టి కాక, నా నీతిని బట్టి కాదు. చాలామంది అనుకుంటారు, నేను ఎంత ప్రార్థన చేస్తున్నాను, ఎంత గొప్ప సేవ చేశాను, ఐఎమ్ డిజర్వ్డ్ అనుకుంటారు. నో, యు ఆర్ నాట్ డిజర్వ్డ్. యు ఆర్ నాట్ అట్ ఆల్ డిజర్వ్డ్. నేను యోగ్యుడిని అని అంటానికి దేవుని ఎదురు చాలదు. మీకు మాట చెప్తాను, 0 క్యాండిల్ బల్బ్ ఉంటుంది, గుడ్డి వెలుగుతుంటుంది. బట్ ఇట్ ఈస్ డిఫర్ ఫ్రమ్ డార్క్నెస్ ఇట్ సీమ్స్. 0 క్యాండిల్ బల్బు తక్కువ వెలుతురుతో మిణుకులాడతారు, వెలుగుతుంటే చీకటిగా లేదని తెలుస్తుంది. ఈ వెలుగే సమస్తం అనుకుంటే అవదు. మీరు అలా ఒక్కొక్క క్యాండిల్ పెంచుకుంటూ వెళ్తే ఒక హాలోజన్ 1000 క్యాండిల్ బల్బు ఎదుట, 1000 వాట్స్ బల్బు ఎదుట ఈ గుడి దీపట్లు ఉంటుంది. ఈ లైట్ 1000 క్యాండిల్ 1000 వాట్స్ లైట్ మిట్ట మధ్యాహ్నం వేస్తే కనపడుతుంది అసలు? అర్థమవుతుందా? దేవుని వెలుగు ఎదుట ఇవి ఏ వెలుగులు కూడా ఎన్నదగినవుకుంటాం. దేవుని నీతి ఎదుట మానవ నీతి మురికి గుడ్డ.
మానవ నీతి ఒక మురికి గుడ్డ వంటిది. క్రీస్తును సంపాదించుకొని నా నీతిని బట్టి కాక దేవుడి విశ్వాసమును బట్టి ఇచ్చే నీతిని బట్టి, దేవుడి విశ్వాసమును బట్టి ఇచ్చు నీతిని బట్టి ఆయన యందు నేను కనపడాలి. ఇది ఎవరికి అర్థం అవుద్ది? ఎంఏ పిహెచ్డి చదివితే అర్థం అవుతుందా? ఎంఫిల్ చదివితే అర్థమవుతుందా? పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివితే అర్థం అవుతుందా? కంప్యూటర్ చదివితే అర్థం ఉందా? ఈ వచ్చిన రీజనరేషన్ ఇన్ స్పిరిట్ జరిగితే అర్థం, ఆత్మలో జన్మిస్తే అర్థం అవుతుంది తప్ప నీ భౌతిక విద్య వల్ల ఆధ్యాత్మిక సంగతులు అర్థం కావు. నేనేదో మిమ్మల్ని మభ్యపెట్టడానికి తక్కువ చేయటం మాట్లాడలేదు సహోదరులారా. మీరు ఆధ్యాత్మికంగా ఎదిగితేనే అర్థమవుతుంది. ఒక సబ్జెక్టు, ఒక ఫిజిక్స్, కెమిస్ట్రీ తీసుకోండి, దానిలో ప్రిన్సిపల్స్ అన్నీ కూడా నేర్చుకుంటూ పోతూ ఉంటే విశాలమైన దృక్పథం అర్థం వస్తుంది, తెలుస్తుంది. లేనివాడికి ఏం తెలుస్తుంది కదా? అక్షరాభ్యాసం కాని వాడికి పొయిట్రీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏమర్థం అవుతుంది? ఆత్మ సంబంధమైన సంగతులు శరీర సంబంధులు గ్రహించలేరు. దేవుని వలన కలుగు నీతి, దేవుని వలన కలుగు నీతి. అండ్ బీ ఫౌండ్ ఇన్ హిమ్ నాట్ హ్యావింగ్ రైచియస్నెస్ ఆఫ్ మై ఓన్ దట్ కమ్స్ ఫ్రమ్ ద లా. ద రైచియస్నెస్ ఆఫ్ మై ఓన్ దట్ కమ్స్ ఫ్రమ్ ద లా. దట్ కమ్స్ ఫ్రమ్ ద లా. ధర్మశాస్త్రం ఆచరించచ్చు ఉన్నందున నేను దొంగతనం చేయటం లేదు, నేను వ్యభిచారం చేయటం లేదు, నేను పొరుగు వారిని దూషించడం లేదు, హింసించటం లేదు, దోచుకోవటం లేదు. దిస్ ఈజ్ ఆల్ రైచియస్నెస్, బట్ ఇట్ ఈజ్ నాట్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. మనం అవన్నీ చేస్తుంటే నీతిమంతులం కాదు, అవ్వము. నీతిమంతులు అయితే అవన్నీ చేయాలి. జాగ్రత్తగానండి డిఫరెన్స్. అవి చేసినందుకు నీతిమంతులు అవరు. విశ్వాసము చేత నీతిమంతులుగా తీర్చబడటం వలన ఇవి చేస్తారు. ప్లీజ్ కైండ్లీ నోట్ ద డిఫరెన్స్. ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు ఉన్నాయి. 10 ఆజ్ఞలు నేను నెరవేర్చాను అన్నప్పుడు నీతిమంతుడు. కానీ 10 ఆజ్ఞలు నెరవేర్చగలిగిన వాడు లేడు. సమస్త ఆజ్ఞలు పాటించగలిగిన వాడు మానవుల్లో లేడు. కనుక ప్రభువిచ్చేటువంటి నీతిని బట్టి ఈ క్రియలు చేస్తాడు. ఒకడు వ్యభిచారం చేయట్లేదు కాబట్టి నీతిమంతుడు అయిపోడు. ఒకడు దొంగతనం చేయలేదు కాబట్టి నీతిమంతుడు కాదు. దేవుడు తన కుమారుని యొక్క రక్తం చేత నీతిమంతుడిగా ఎవరిని ఎంచాడో వారు ఇవి చేస్తారు. జాగ్రత్తగా అర్థమైంది? రక్షణ పొందిన వారు ఈ క్రియలు చేస్తారు, ఆజ్ఞలను పాటిస్తారు. అది గాడ్స్ ప్యాటర్న్. అంతేగాని ఇవి పాటించిన వాళ్ళందరూ దేవుని సంబంధులని కాదు. నీతి మూలముగా, ఆత్మ మూలముగా మనము దేవుని సంబంధం. దేవుని ఆత్మ మన యందు నివసిస్తూ మనం దేవుని పిల్లలమని సాక్ష్యం ఇస్తున్నాడు. ధర్మశాస్త్ర సంబంధంగా బతికేవాడికి దేవుని ఆత్మ నివాసం ఉండడు. హిస్ జడ్జిమెంట్స్ ఆర్ డిఫరెంట్. కనుక నేను దేవుడు విశ్వాసాన్ని బట్టి ఇచ్చే నీతి వలన ఆయన యందు అగ్గుపడాలి. ఇది ఎట్లా అర్థం అవుతుందండి? ఆయన ఎందుకు కనపడటం. బట్ వాట్ విచ్ కమ్స్ త్రూ ఫెయిత్ ఇన్ క్రైస్ట్, ద రైచియస్నెస్ ఫ్రమ్ గాడ్ దట్ డిపెండ్స్ ఆన్ ఫెయిత్, బీ ఫౌండ్ ఇన్ హిమ్. ఆయనలో కనపడాలి మనం. అదే సంపాదించుకోవటం అంటే. క్రీస్తుని సంపాదించుకోవటం అంటే ఆయనలో కనపడాలి మనం. ఆయన మనలో కనపడాలి. ఇప్పుడు చాలామంది ఆయన మనలో కనపడాలి అనగానే గడ్డం పెంచుకొని, పైనుండి కిందకి అంగి వేసుకొని, మెడలో ఒక సిలువ వేసుకొని, జులపాలు పెంచుకొని అలాగే దీనంగా మాట్లాడతాం కనపడతారు.
అది యేసును కనపరచడం అంటే అది కాదు. ఆయన స్వభావం మీ స్వభావం ద్వారా కనపడాలి. మీ ద్వారా యేసు మనస్సు ప్రజలకు అందాలి. అర్థమవుతుందా? ఒక మాట చెప్తాను. శిలువ శిక్ష నిర్వహించినటువంటి శతాధిపతి యేసు దేవుని కుమారుడిని చెప్పుకున్నందుకు శిక్ష నిర్వహిస్తూ వచ్చాడు. యేసు దేవుని కుమారుడిని చెప్పినందుకు పడింది ఆ శిక్ష. అర్థమైందా? అయితే చివరి మాటల్లో శతాధిపతి అన్నాడు, ఇతడు నిజముగా దేవుని కుమారుడే అన్నాడు. ఏం చూసి? యేసు ప్రభు రక్తసిక్తమైన దేహం వేలాడుతోంది. ఆయన చూచి అంటున్నాడు, ఇతడు నిజంగా దేవుని కుమారుడని. హౌ? ఎట్లా? ఎలా అన్నాడు? ఆయన పలికిన మాటలు, ఆయన సిలువ వేయించుకున్న విధానం, ఆయన మరణించిన విధానం, ఇవన్నీ చూచిన తర్వాత హీఈస్ రియల్లీ సన్ ఆఫ్ గాడ్. నిజంగా దేవుని కుమారుడే. మేము చాలా తప్పు చేశాం. వీ హ్యావ్ కమిటెడ్ సో మచ్ ఆఫ్ సిన్. చాలా పెద్ద పాపం, భయంకరమైన టెరిఫిక్ సిన్ చేశాం. అందులోకి వచ్చేసాడు, ఆ భావనకు వచ్చాడు ఆ శతాధిపతి. తర్వాత ఆయన మారాడు. సహోదరుడు, సహోదరి, నీ యాటిట్యూడ్, నీ యాక్షన్స్లో దేవుడు కనపడాలి. దేవునిలో నీవు కనపడాలి. దేవుడు నిన్ను చూచినప్పుడు నీవు ఆయన యందు కనపడాలి. మనుషులు నిన్ను చూచినప్పుడు నీ యందు దేవుడు కనపడాలి. నీ యందు ఆయన లక్షణాలు కనపడాలి. ఆయన ప్రేమ కనపడాలి. ఆయన యొక్క రెస్పాన్సిబిలిటీ నీలో కనపడాలి. దాని నిమిత్తమే పౌలు గారు ఆశపడింది. దానికోసం ఆయన ఏం చేశాడో తెలుసా? అన్నీ వదిలేసుకున్నాడు. నేను లయన్స్ క్లబ్లో జాయిన్ అయిన తర్వాత, లయన్స్ క్లబ్ చాలా రిచ్ కదా, 2800 to 3000 ఉన్నారు. lakhs of crores of rupees ఉంటుంది వాళ్ళ అసెట్స్ అని లెక్కేస్తే. lakhs of crores of rupees ఉంటుంది. కనుక ఇఫ్ ఐ డిపెండ్ ఆన్ దెమ్, అది మానవ మనస్సు. ఇఫ్ ఐ డిపెండ్ ఆన్ గాడ్ టు కంటిన్యూ ద మిషన్, అది దేవుని మనస్సు. కాబట్టి నిన్న సాయంకాలం, ఆఫ్టర్ long 4 months of my project in Lions Club, I committed myself to God that you are my master, not anybody. ఎవరు కాదు ప్రభు, ఎవరు కాదు అసలు, ఎవరు సహాయం కాదు అసలు. You are the only one who can do the things for me, and I am the person for you to do the things on this earth. God has done a greatest miracle yesterday. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యందు, ఆయనలో మనం, ఆయన కొరకు మనం, ఆయన బిడ్డలంగానే మనం ఈ లోకంలో, there is no other option, no other attitude, no other exhibition. కనుక దేవుని వాక్యం మనకి ఏం చెబుతుందంటే, క్రీస్తుని సంపాదించుకోవాలి. లోకాన్ని సంపాదించుకోవటం కాదు, మిత్రులు సంపాదించుకోవటం కాదు, డబ్బున్న వాళ్ళు సంపాదించుకోవటం కాదు, క్రీస్తుని సంపాదించుకోవాలి. మన నీతిని బట్టి కాదు, దేవుడిచ్చి నీతిని బట్టి మనం దేవునిలో కనపడాలి. దట్ ఈస్ ద అల్టిమేట్ సౌండింగ్ ఫర్ ద బిలీవర్. అదే ఒక విశ్వాసికి దేవుడు నిర్ణయించినటువంటిదిగా నేను గుర్తిరిగాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమస్తం నష్టంగా ఎంచుకున్నాను అన్నాడు. తీసి కట్టగట్టి పక్కన మారేసేయన్నీ కూడా. వాట్ ఆర్ ద స్ట్రెంగ్స్ ఇన్ హ్యూమన్ సెన్స్? లీవ్ ఎవ్రీథింగ్. వాట్ ఆర్ ద విజిబుల్ ఎయిడ్స్ అండ్ హెల్ప్ apart from God? Throw them.
డిపెండ్ ఆన్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. దేవునికి మీద ఆధారపడితేనే దేవుని బిడ్డలం మనం, అంతేగాని మనుషులపై వ్యవస్థలపై కాదు. మీరు బైబిల్లోని ప్రవక్తలందరినీ చూడండి, వాళ్ళందరి జీవితాలు ఇట్లాగే కనిపిస్తాయి. దే నెవర్ డిపెండెడ్ ఆన్ ఎనీబడి ఆర్ ఎనీ సిస్టమ్ ఆర్ ఎనీ ట్రెజర్. కనుక దేవుని కలిగిన వాడు డిఫరెంట్గా ఉంటాడు, డెఫినెట్గా డిఫరెంట్గా ఉంటాడు. హీ మే నాట్ ప్లీజ్ ఆల్ ద పీపుల్. మనుషుల్ని సంతోషపెట్టాడు, పెట్టకపోవచ్చు. హీ మే నాట్ సాటిస్ఫై ద అదర్స్. మనుషులను సంతృప్తిపరచకపోవచ్చు. బట్ లాయల్ టు గాడ్, దేవునికి నమ్మకంగా ఉండి దేవుని బిడ్డగా కనపరచబడతాడు. అది క్రైస్తవ్యం అంటే. దాట్ షుడ్ బి ద థింగ్ టు బి ఇన్వైటెడ్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితాల్లో అలాంటి స్థితి కావాలి మనకి. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి వైపు పరుగులెత్తి మోసపోవద్దు. నేను ఈ పనులన్నీ చేస్తే నన్ను దేవుడు మెచ్చుకుంటాడు అనుకుంటున్నావా? విశ్వాసాన్ని బట్టి దేవుడు మెచ్చుకుంటాడు, నీ పనులు బట్టి కాదు. నీకు విశ్వాసం ఉన్నందున చేసేవే పనులు తప్ప పనులు చేస్తుంటే నువ్వు విశ్వాసం రుజువు చేసుకోలేవు. యు కాంట్ జస్టిఫై యువర్ సెల్ఫ్. Impossible. Before God, you can't justify yourself as righteous. Impossible. Impossible. Humbly request you, come to God with humbleness. యేసయ్య పాదాల దగ్గర రా దీనత్వంతో. ఆయన కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు. ఆయనలో కనపడు, ఆయనను కనిపించు, ఆయనను చూపించి లోకానికి. దాని నిమిత్తం నీకు ఏవి లాభమో వాటిని వదిలేసుకో. యూ విల్ సీ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో మహోన్నత స్థితిని చూస్తాను. మనం అర్థం చేసుకోవాలి. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, రీసెర్చ్, పిహెచ్డి లెవెల్స్ ఆర్ డిఫరెంట్. ఆధ్యాత్మికంగా నువ్వు ఎదిగే కొలది, దేవుని ఎరుగు కొలది, దేవుని ఘనపరిచి నేర్చుకునే కొలది నీ లైఫ్ చాలా ఉన్నతంగా వెళ్ళిపోతుంది. అట్టి కృప ప్రభు మీకు దయచేయను కాక ప్రార్థన. రేపటి దినం మరలా నేను కొన్ని అనుభవాలు వీటిలో నుండి నేను మాట్లాడతాను. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి కాలము ప్రభు మీ బిడ్డలను మీకు అప్పగిస్తున్నాం. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి చేత నీతిమంతులమని అనుకుంటూ పొరబడుతున్న వారి కన్నులు తెరవండి. మేమంతా అయోగ్యులం ప్రభు, నీ ఒక్కడవే యోగ్యుడము, నీతిమంతుడము. నీ నీతి మాపై వస్త్రంగా కప్పితేనే మేము నీతిమంతులం. మా క్రియలు నిన్ను సంతృప్తిపరచలేవు. నీవిచ్చే నీతి నిన్ను సంతృప్తిపరుస్తుంది. ఈ జ్ఞానోదయం ప్రతి మానవునికి దయచేయము. గ్రహించు శక్తి ఆత్మ ద్వారా ఇవ్వండి. యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైనను గాక, ఆమేన్.